అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప 2' రికార్డ్ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. 'పుష్పరాజ్' పూనకాలు తెప్పించే పెర్ఫార్మెన్స్‌కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక 'పుష్ప 3' ర్యాంపేజ్ ఎలా ఉంటుంది అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. 'పుష్ప 3' వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే 'పుష్ప 3'లో అల్లు అర్జున్ పాత్ర ఒకటే ఉంటుందట. 'పుష్ప 2' ఎండింగ్‌లో పెళ్లిలో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అందులో దాదాపు పుష్పరాజు ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. శ్రీవల్లితో పాటు కడుపులో బిడ్డ కూడా మృతి చెందడంతో పుష్పరాజ్‌కి పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఆ టైంలో అతని అసలు సిసలు ర్యాంపేజ్‌ని మొదలుపెడతాడు. 'పుష్ప 2' గ్లింప్స్‌గా వదిలిన పుష్పరాజు మిస్సింగ్ పార్ట్ 3లోనే ఉంటుంది. అడవికి వెళ్లిన పుష్పరాజు ఏం చేశాడు? సిండికేట్ అంతా కలిసి అతని మీద అటాక్ చేస్తే ఎలా తిరగబడ్డాడు? సెంట్రల్ మినిస్టర్ పుష్పరాజ్ పెట్టుకున్న పగకి పుష్పరాజ్ ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అన్నది 'పుష్ప 3' ర్యాంపేజ్ కథ అని తెలుస్తోంది. ఇక 'పుష్ప 3' సినిమా పుష్ప పాత్ర కూడా చనిపోతుందని తెలుస్తోంది. ఇక ఊర మాస్ యాటిట్యూడ్‌తో పుష్పరాజ్ ఇచ్చిన మాస్ ట్రీట్ అంతా ఇంతా కాదు. ఇక అయితే 'పుష్ప 3' మాస్ ర్యాంపేజ్‌తో పాటు ఎమోషనల్ రైడ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి 'పుష్ప 3' విషయంలో సుకుమార్ ప్లాన్ కూడా నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది. 'పుష్ప 2' చివర్లో ఒక పక్క పుష్పరాజు తన అన్న కూతురి పెళ్లికి ఆహ్వానం అందుకుంటాడు. ఆ పెళ్లికి అమ్మ, భార్య శ్రీవల్లితో వెళ్తాడు. కట్ చేస్తే అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అయితే ఆ బ్లాస్ట్ చేసిన వ్యక్తి బ్యాక్ నుంచి మాత్రమే కనిపిస్తాడు. అతను ఎవరు అన్నది చూపించలేదు. ఆ వ్యక్తి ఎవరన్నది సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అది ఫహద్ ఫాసిల్ అని కొందరు అంటుంటే విజయ్ దేవరకొండ అని మరికొందరు అంటున్నారు. ఇక 'పుష్ప 3'లో విజయ్ దేవరకొండ ఉంటాడంటూ ప్రచారం జరుగుతోంది. 'పుష్ప 3'లో విలన్‌గా విజయ్ దేవరకొండ అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వార్తల్లో నిజం ఏంటన్నది చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. అయితే 'పుష్ప 1' వెంటనే 'పుష్ప 2' పనుల్లో ఉన్న సుకుమార్, అల్లు అర్జున్ 'పుష్ప 3'కి కొంత గ్యాప్ తీసుకొని వేరే సినిమాలు చేశాకే పార్ట్ 3 చేయాలని అనుకుంటున్నారట. 'పుష్ప 3' స్టార్ట్ అవ్వడానికి మరో 3 ఏళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది. మరి ఈ క్రేజీ చిత్రం ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.